గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. మొదటి అధ్యాయం 10వ వచనం. గలతీలకు రాసిన ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకున్నాను, దేవుని దయను సంపాదించుకున్నాను. నేను మనుషులను సంతోషపెట్టబోతున్నాను. నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువానైతే క్రీస్తు దాసులను క్రీస్తు దాసుడను కాకయే పోవుదును అనేటువంటి మాట. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం, మనుషులని సంతోషపెట్టాలని, మనుషులను ప్లీజ్ చేయాలని మనం ఇష్టపడతా ఉంటాం కదా. మనం వాట్ ప్లీజెస్ గాడ్ లేదా హూ ప్లీజెస్ గాడ్ అనేటువంటి విషయాలు మనము చూస్తున్నాం. కాబట్టి పౌలేమంటున్నాడు అంటే, మేము ఎప్పుడు కూడా మనుషులను సంతోషపెట్టాలని మేము కోరుకోలే. అర్థమవుతుందా? మేము ఎప్పుడు మనుషులను ప్లీజ్ చేయాలని మేము కోరుకోలేదు. మేము ఎప్పుడు ఏం చేస్తున్నాము, దేవుణ్ణి సంతోషపెట్టాలని కోరుకున్నాం. ఒకవేళ మనుషులను, దేవుణ్ణి కాకుండా మనుషులను సంతోషపెట్టే వారమైతే మేము క్రీస్తు దాసులం కాకయే పోదు. అంటే మేము దేవుని సేవకులము ఎందుకు అనంటే, మేము ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాం తెలుసా, దేవుని సంతోషపెట్టాలని, దేవునికి ఏది ఇష్టమో అది చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఎట్లుంటా అంటే, ఇఫ్ ఐ వర్ స్టిల్ ట్రయింగ్ టు ప్లీజ్ మ్యాన్ ఐ వుడ్ నాట్ బి ఎ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ అని అంటాడు. ఒకవేళ నేను ఇప్పటికీ కూడా మనుషులను నేను సంతోషపెట్టాలనేటువంటి వైఖరి నాలో ఉన్నట్లయితే నేను దేవుని దాసుడను కాదు, మనం దేవుని పిల్లలము కాదు. కాబట్టి మన ప్రయారిటీ ఏముండాలి, దేవుణ్ణి మనము ప్లీజ్ చేసేవారంగా, దేవునికి ఇష్టడై ఉండడానికి మనము ఆత్రత కలిగి ఉండాలి. కానీ మనుషులు ఎంతమంది నన్ను ఇష్టపడుతున్నారు, మనుషులకు ఇష్టంగా ఉండడానికి నేను ఏం చేయాలనేటువంటి ఆత్రత మన లోపల ఉండకూడదు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 1 Thessalonians 2nd chapter 4th verse 4వ వచనం. చూడండి, మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే. మేము ఎవరిని సంతోషపెట్టాలనుకుంటున్నాం తెలుసా, దేవుణ్ణి కదా. సో వి స్పీక్ నాట్ టు ప్లీజ్ మ్యాన్ బట్ టు ప్లీజ్ గాడ్. మేము మనుష్యులను సంతోషపెట్టాలని మేము బోధిస్తలేము, మేము దేవుని సంతోషపెట్టాలని బోధిస్తూ ఉన్నాం. కాబట్టి పౌలు యొక్క హృదయ వాంఛ, పౌలులో ఉండేటువంటి ఒక భారం, పౌలు యొక్క జీవిత విధానం ఏంటిదంటే, అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో నేను దేవుని సంతోషపెట్టాలి, దేవునికి ఇష్టడుగా ఉండాలి, దేవుణ్ణి ఏది ప్లీజ్ చేస్తుందో, దేవునికి ఏది ఇష్టమో అది నేను చేయాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. కానీ మనుషులకు ఇష్టంగా ఉండకపోయినా ఏం పెద్ద విషయము కాదు అనేది పౌలు యొక్క వైఖరి. కాబట్టి మనం కూడా మన జీవితంలో దేవునికి ఇష్టలముగా మనము ఉంటున్నామా, దేవునికి ఇష్టమైనవి మనం చేస్తున్నామా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. మనుషులకు ఇష్టమైనవి చేస్తే వచ్చేదేం లేదు, కానీ దేవునికి ఇష్టమైనవి చేసినాం అనుకోండి చాలా వస్తాయి. అవి తర్వాత మనం చూద్దాం. మరికొన్ని విషయాలు దేవునికి ఏవి ఇష్టమో, మనం ఏది చేస్తే దేవుడు సంతోషపడతాడో మనం కొన్ని లేఖనాల నుండి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. Hebrews 13 chapter 16th verse 16వ వచనం. చాలు చూడండి, ఉపకారమును ధర్మము చేయ మరచిపోకుడి అనేటువంటి మాట. డు నాట్ నెగ్లెక్ట్ టు డూ గుడ్ అండ్ టు షేర్ వాట్ యు హ్యావ్, ఫర్ సచ్ సాక్రిఫైజెస్ ఆర్ ప్లీజింగ్ టు గాడ్. ESV నేను చదువుతున్నా, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్. అంటే మనం ఉపకారము చేయడము, మనకు కలిగి ఉన్నది ఇతరులతో పంచుకోవడము దేవునికి చాలా ఇష్టం.
అదొక సాక్రిఫైస్ అట. అర్థమవుతుందా? మనం చాలాసార్లు ఏం చేస్తాం, మనం ఇతరులకు ఉపకారం చేసే విషయంలో మనం వెనుకబడి ఉంటాం. అర్థమవుతుందా? ఈ రోజులు ఎక్కడ చూసినా కానీ దోచుకోవడం దాచుకోవడమే అవుతుంది కదా. ఏం చేస్తుండ్రు? దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు ఉపకారము ధర్మము చేయండి, మీరు ఇతరులకు ఏం చేయండి, మంచి చేయండి. మీ చుట్టూ ఉండేటువంటి వారికి మీరు ఆశీర్వాదకరంగా ఉండండి. మీ చుట్టూ ఉండేటువంటి వారు మీకంటే చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు, వారికి మీరు ఏం చేయండి, ఉపకారము చేయండి. మీరు కలిగి ఉన్న దాన్ని మీరు ఇతరులతోని పంచుకోండి. ఏం పంచుకుంటున్నారు మీరు? ఏమైనా పంచుకుంటారా? అవునా? ఏదైనా పర్వాలేదు, లోక సంబంధమైన కావచ్చు, ఆత్మ సంబంధమైన కావచ్చు. మనము ఉపకారం అనేటువంటిది అనేక విధాలుగా ఉంటుంది. అర్థమవుతుంది? ఉపకారం అంటే ప్రతిసారి డబ్బులు ఇవ్వడమే అని అనుకోకండి. ఉపకారం అనేక విధాలుగా మనము చేయొచ్చు. అర్థమవుతుందా? మంచి సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా కూడా మనం ఉపకారం చేయొచ్చు. మనకు కలిగి ఉన్నది పంచుకోవడం ద్వారా కూడా మనం ఉపకారము చేయొచ్చు. చాలాసార్లు ఉపకారం అనేసరికి అమ్మో డబ్బుల అనేదే ఆలోచన వస్తుంది. కానీ దానికి కంటే ఎక్కువ దేవుడు మన దగ్గర, దానికంటే మించినవి దేవుడు మన దగ్గర చాలా ఉంచినాడు. మీరు ఏ విధము చేత ఇతరులకు ఉపకారం చేస్తున్నారు? మీ చుట్టూ ఉండేటువంటి వారికి మీరు ఏ విధంగా మేలు చేస్తున్నారు? పోయిన వారం ఎవరికైనా ఏమైనా మేలు చేసిండ్రా? ఎవ్వరికి మేలు చేయకుండా వారాలు సంవత్సరాలు గడుస్తున్నాయంటే అది సరైన విధానం కాదు, అది మంచి జీవితం అయితే కాదు. అర్థమవుతుందా? ఎప్పుడు మన మనసులో ఏముండాలి తెలుసా? నేను దేవుణ్ణి ప్రకటించా, నేను దేవుణ్ణి చూపించా. ఎట్లా చూపిస్తారు? మాట ద్వారా కావచ్చు, క్రియ ద్వారా కావచ్చు. అర్థమవుతుందా? దేవుని లోకానికి చూపించాలంటే నీ మాటలు లేదా నీ క్రియలు అక్కడ పనిచేస్తాయి. మాటలు ఎట్లాగో మనం మాట్లాడం, మనకు భయం కదా. కనీసం క్రియల ద్వారా అయినా సరే ఉపకారము చేయడం ద్వారా, మనకు కలిగి ఉన్న ఇతరులతో పంచుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు? దేవుణ్ణి మనము చూపించవచ్చు. అది దేవునికి ఇష్టమైన యాగములు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అర్థమైంది? అవి ఇష్టమైన యాగము. కాబట్టి దేవునికి ఇష్టమైన యాగములను మనం దేవునికి సమర్పించాలి. నా దగ్గర ఏముంది అని అనకండి, మీ దగ్గర చాలా ఉంది. మనం ఎప్పుడు మన దగ్గర లేని వాటి గురించి ఆలోచిస్తాం. అసలు మన దగ్గర ఏముందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీకు చాలాసార్లు చెప్తా ఉంటా, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి దేవుడు ఏం చేస్తున్నాడు? కృపా వరములను దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. మీ అందరిలో మీరు రక్షణ పొందుంటే మీ అందరిలో దేవుడు కృపా వరమును ఖచ్చితంగా ఇచ్చింటాడు. కనీసం ఒకటైన ఉంటుంది, ఎక్కువ కూడా ఉండొచ్చు, కనీసం ఒకటైన ఉంటుంది. ఆ కృపా వరమును మనం ఏం చేయాలి? దేవుని లోకానికి చూపించడానికి మనం వాడాలి. అర్థమవుతుందా? కాబట్టి మరలా చెప్తున్నా, సహాయము చేయండి, ఉపకారము చేయండి, ధర్మము చేయండి. మీ చుట్టూ ఉండేటువంటి వారికి మీరు ఏదైతే కలిగి ఉన్నారో అది ఇతరులతో పంచుకోండి. అది దేవునికి చాలా ఇష్టం, అది దేవునికి చాలా ఇష్టం. రెండోది, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. రోమన్స్ 14:18. 14వ అధ్యాయం 18వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. 18. దేవునికి ఇష్టమైన మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరించు. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేసుకుని సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అని దోషం. చాలు. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి అంశం గనక మీరు ఆలోచించినట్లయితే, సందర్భం గురించి మీరు ఆలోచించినట్లయితే, అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడనంటే, మీరు మీ సహోదరుడు బలహీనంగా ఉండేటువంటి వారిని మీరు సహించండి, బలహీనులను మీరు ఓర్చుకోండి, బలహీనుల విషయంలో మీరు శ్రద్ధ కలిగి ఉండండి అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? మీరు కొన్ని వచనాలు ముందు చదివితే 13వ వచనం చూడండి.
మీరు నిశ్చయించుకోండి. చూడండి, నీ సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకోండి. ఇది సందర్భం. మీ బ్రదర్ వీక్ ఉన్నాడు, మీ సహోదరి బలహీనంగా ఉన్నాడు. ఏ విషయంలో? విశ్వాస విషయంలో. అర్థమవుతుందా? అంటే మీరు దేవుళ్ళు ఎదిగిన వారు ఇప్పుడే దేవుళ్ళలోకి వస్తున్నటువంటి వారు. కాబట్టి మీరు ఏం చేయండి? వారిని కొంచెం ఓర్చుకోండి, వారిని మీరు సహించండి, వారి విషయంలో మీరు శ్రద్ధ కలిగి ఉండండి. వారు కొన్నిసార్లు తప్పిదాలు చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు తొట్టుపాట్లు జరుగుతుంటాయి. వారి విషయంలో మీరు ఏం కలిగి ఉండాలి? మీరు ఓపిక కలిగి ఉండండి. చూడండి 15వ వచనం చూడండి. దేవుని రాజ్యము భోజనం 15 నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడు కాదు. చూడండి, నీ సహోదరుడిని భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీ సహోదరునికి నువ్వు దుఃఖం కలగకుండా చూసుకో. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో వారిని నీ భోజనము చేత పాడు చేయలేదు. అర్థమవుతుందా? కాబట్టి ఈ కాంటెక్స్ట్ అంతా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, మీ తోటి సహోదరుడు, మీ విశ్వాసం అంటే మన సంఘంలో ఉండేటువంటి బలహీన విశ్వాసులను మీరు ఏం చేయండి? వారి విషయంలో కొంచెం మీరు జాగ్రత్త వహించండి. ఈ విషయమందు అంటున్నాడు. ఏ విషయమందు? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, వీటి విషయంలో, ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన నేను దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాను. దేవునికి యాక్సెప్టబుల్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో వాడబడ్డదన్నమాట. కాబట్టి దేవునికి ఏది ఇష్టం అని అంటే బలహీనులను ఓర్చుకోవడం. విశ్వాస విషయంలో బలహీనులైన వారిని కొంచెం ఓర్చుకోండి, చిరాకు పడకండి, విసుక్కోకండి. వారికి ఇంకా వాక్యం లోతుగా తెలియదు, వాళ్ళు పొరపాట్లు చేస్తూ ఉంటారు. వారు మంగళవారం రావాలా, శుక్రవారం రావాలని అడుగుతారు. కోపానికి రాకండి. అవునా? అడుగుతారు అట్లా? ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా వారు ఎలా ఉంటారు? ఇంకా బలహీనులుగానే ఉంటారు. ఇది చేయొచ్చా అన్న, అది చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. మనం ఏం చేయాలి? ఓపికతో సమాధానం చెప్పాలి. అంతేగాని నువ్వు దేవుని బిడ్డ అట్లా అడుగుతావు, ఇట్లా అడుగుతావు అని కోపం చేసినాం అనుకోండి, ఆయన తటే పోతారు వాళ్ళు. కొంచెం మీరు ఓర్చుకున్నారు అనుకోండి, వారు బలం పొందుకున్న తర్వాత ఏమవుతారు? వాళ్ళే అన్నీ మానేస్తారు. అవునా? మన క్రైస్తవంలోకి రావడానికి చాలామందికి ఉన్న ఆటంకాలు ఏంటి తెలుసా? ఊర్లలో సేవ చేస్తే తెలుస్తుంది. అవునా? ఊర్లలో అడుగుతూ ఉంటారు అనమాట. దేవుని నమ్ముకుంటే ఏం చేయాలి? బొట్టు తీసేయాలా, మట్టలు తీసేయాలి, ఇలాంటివి వాళ్ళకి పాపం టెన్షన్స్ అన్నమాట. ఇవన్నీ వాళ్ళకి ఆటంకాలు ఉంటాయి. అంటే ఏం తీయాల్సిన అవసరం లేదు. మీరు ఎలాగున్నారో అలాగే దేవునిలోకి రండి. దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుడే వారిని ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపిస్తాడు. మీరు ముందే ఆంక్షలు పెట్టేసారు అనుకోండి, వాళ్ళు ప్రభులోనికి రాలేరు. కాబట్టి వారు బలహీనులు, వారికి ఎక్కువ విషయాలు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? వారిని మనము ఓర్చుకోవాలి. ఇది దేవునికి చాలా ఇష్టం. అర్థమవుతుందా? కాబట్టి మీకంటే ఆత్మీయంగా చిన్నగా ఉండేటువంటి వారిని ఓర్చుకోండి, చిరాకు పడకండి, విసుక్కోకండి. ఇది కూడా తెలియదు అంటే ఒకప్పుడు మనం కూడా ఆ స్థితిలో నుండి వచ్చినటువంటి వారం. మనం కూడా అద్దం పలిగితే భయపడ్డ వారమే, పిల్లి అడ్డం వస్తే ఆగిపోయిన వారమే. అవునా? ఇప్పుడు మనం ప్రభులోకి వచ్చిన తర్వాత పిల్లి రాని ఎలకరాని మనం పట్టించుకోమని ఇప్పుడు మనం అంటున్నాం. ఒకప్పుడు మనకు కూడా అలాంటివి ఉండే. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం మనలోనికి వచ్చిందో, మనని బలపరిచిన తర్వాత ఈ బంధకాలన్నిటి నుండి మనం ఏమవుతున్నాం? క్రమక్రమంగా విడుదల పొందుకుంటున్నాం. అర్థమవుతుందా? క్రమక్రమంగా దేవుడు మనకు విడుదల ఇస్తున్నాడు. దేవుడున్న తర్వాత ఇవన్నీ మనకి ఏం చేస్తాయి అనేటువంటి ధైర్యం మనకి వస్తుంది. కానీ మనకంటే చిన్నగా ఉండేటువంటి వారు, బలహీనంగా ఉండేటువంటి వారిని కొంచెం మనము ఓర్చుకుంటే అది దేవునికి ఇష్టం. 3వది కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. కొలొస్సియన్స్ 3rd chapter 28th verse. 3వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది ప్రభువు బట్టి మెచ్చుకొనదగినది. దేవుడు చూడండి, మనమందరం కూడా ఏదో ఒక సమయంలో మనం అందరం కూడా పిల్లలమే. ఇప్పుడు పెద్దగా అయిపోయినాం, కానీ మనం కూడా పిల్లలం. చిల్డ్రన్
ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ఎవ్రీథింగ్, ఫర్ దిస్ ప్లీజెస్ ద లార్డ్. ఫర్ దిస్ ప్లీజెస్ ద లార్డ్. ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ఎవ్రీథింగ్. అన్ని విషయాల్లో మీరు ఏం చేయాలట? ఏం చేయాలి చెప్పరు? మీరు చేస్తలేరు కాబట్టి చెప్పడానికి ధైర్యం వస్తలేదా? ఖచ్చితంగా ఒబే అయ్యే వాళ్ళు అయితే ఏం చేస్తారు? చెప్తాం. అవునా? ఇది ఎవరికి రాస్తున్నారు? కొలస్సీ సంఘం విశ్వాసులకి రాస్తున్నటువంటి మాటలు. కాబట్టి ఈ పేరెంట్స్ ఎట్లా ఉంటారు? ఈ పేరెంట్స్ ఎట్లా ఉంటారు? దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారు. విశ్వాసులకే రాస్తున్న మాటలు కదా. కాబట్టి మీ తల్లిదండ్రులు విశ్వాసులైనప్పుడు, మీ తల్లిదండ్రులు దేవుని విషయంలో నీతిగా, దేవుని విషయంలో భయభక్తులు కలిగి నడుచుకుంటున్నప్పుడు మీరేం చేయాలి? అన్ని విషయాలలో వారి మాట వినండి. అది దేవునికి చాలా ఇష్టం. మీ వయసుతో పని లేదు ఇక్కడ. మీకు 20 కానీ 30 కానీ 40 కానీ మీ తల్లిదండ్రులు విశ్వాసులైతే మీరేం చేయాలి? వారి దగ్గర కూడా మీరు వెళ్ళి ఆధ్యాత్మికమైన విషయాలు మీరు ఏం చేయొచ్చు? మాట్లాడవచ్చు. అర్థమైంది? విశ్వాసులు కాని వారి విషయం నేనేం చెప్పలేను, కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మీ తల్లిదండ్రులకు మీరు అన్ని విషయాల్లో విధేయత చూపండి. నేను ఇంతకుముందు కూడా మీకు ఒకసారి జ్ఞాపకం చేసిన, ఇస్సాకుని తీసుకుపోయి అబ్రహాము ఏం చేయబోయిండు? బలి ఇవ్వబోయిండు కదా. ఆ సీన్ గుర్తుందా మీకు? బలిపీఠం కట్టిన తర్వాత ఇస్సాకుని ఆయన ఏం చేస్తాడు? బలిపీఠం మీద పడుకోబెడతాడు. పడుకున్నాడా? ఇప్పుడు పిల్లలు పడుకుంటారా? నాన్న నీకు పిచ్చిలేసిందా అంటారు. అవునా? ఒక తోపు దోసేసి పారిపోతాడు. కానీ ఇస్సాకు అట్లా చేయలే. ఇస్సాకు సిన్సియర్గా బలిపీఠం మీద పడుకున్నాడు. ఎందుకు అట్లా చేసినాడో తెలుసా? అబ్రహాము దేవునికి విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి ఇస్సాకు అబ్రహాముకి విధేయత కలిగి ఉన్నాడు. మనం చాలాసార్లు పిల్లలు మనకు విధేయత కలిగి ఉండాలనుకుంటాం, కానీ మనం దేవునికి విధేయత కలిగి ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మనము దేవునికి ఎలా జీవిస్తున్నాం, దేవునితో మన సంబంధం ఎట్లా ఉంది, అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? మన పిల్లలు. అర్థమవుతుందా? మీరు టీవీ చూస్తూ, మీరు సినిమాలు చూస్తూ పిల్లలను టీవీ చూడకండి, సినిమాలు చూడకండి అంటే వాళ్ళు వింటారా? వాళ్ళు వినరు. మనం ఫోన్ చూస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఫోన్ చూస్తున్నారు. మనకు బంద్ చేయడం మనతో కాదు కదా. బంద్ చేస్తామా? చెయ్యం. మనం బంద్ చేయం కాబట్టి వాళ్ళు కూడా బంద్. వాళ్ళు తినేటప్పుడు టీవీ చూడొద్దు అని మనం చెప్తాం, కానీ మనం కూడా ఏం చేస్తాం? ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? మనల్ని చూస్తున్నారు. ఫస్ట్ నువ్వు చేస్తే నేను చేస్తా. అర్థమవుతుందా? కాబట్టి దేవునికి ఏది ఇష్టం? పిల్లలు తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. అర్థమవుతుందా? తల్లిదండ్రుల ద్వారా దేవుడు పిల్లలతో మాట్లాడతాడు, సంభాషిస్తాడు. సమూయేలును దేవునికి సేవకు రమ్మని చెప్పి దేవుడు సమూయేలుతో మాట్లాడిండా? గుర్తుందా? ఎప్పుడు మాట్లాడి? హన్నా ఏం చేసింది? సమూయేలును దేవునికి ప్రతిష్ఠించి. అర్థమవుతుందా? అది ఎవరి నిర్ణయం? ఎవరి నిర్ణయం? హన్నా నిర్ణయం. హన్నా నిర్ణయమే దేవుని నిర్ణయం. హల్లెలూయా. అర్థమవుతుంది? హన్నా నిర్ణయమే దేవుని నిర్ణయం. మీ తల్లిదండ్రుల నిర్ణయాలే దేవుని నిర్ణయాలు. గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో అర్థమవుతుందా? ప్రేయర్ఫుల్గా వారు ఏదైనా విషయం చెప్తే అది దేవుడు మీతో చెప్తున్నట్టు దానికి విధేయత కలిగి ఉండండి, మీరు దీవించబడతారు. లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇన్ ఎవ్రీథింగ్, అన్ని విషయాలలో మీ యొక్క తల్లిదండ్రులకు మీరు ఏం కావాలి? విధేయత కలిగి ఉండండి. అది దేవునికి చాలా ఇష్టం. బైబిల్లో ప్రతి సేవకుడు కూడా తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉన్నారు. బాప్తిసం ఇచ్చే యోహాన్ని తీసుకోండి, ఇస్సాకుని తీసుకోండి. అర్థమవుతుందా? మనకు అనిపించేటువంటి ప్రతి ఒక్కరు కూడా భయభక్తులు కలిగినటువంటి వారు తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉన్నారు. దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదించింది. కాబట్టి మనం కూడా పరిశీలన చేసుకోవాలి. మీ తల్లిదండ్రులు రక్షణ పొందినటువంటి వారు, మీ తల్లిదండ్రులు భయభక్తులు కలిగినటువంటి వారు, వారికి మీరు విధేయత కలిగి ఉండండి. చివరిగా ఒక మాట చూసి మనం ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. తిమోతికి ఫస్ట్ తిమోతి 2nd చాప్టర్ 1-3 వర్స్. మనము సంపూర్ణ భక్తియు Hmm. మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజ్యాల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉంది. ఆయన చాలు 3వ వచనం. దిస్ ఈజ్ గుడ్ అండ్ ఇట్ ఈస్ ప్లీజింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అవర్ సేవియర్. దిస్ ఈజ్ గుడ్ అండ్ ఇట్ ఈస్ ప్లీజింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అవర్ సేవియర్. ఏంటిది అది? ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడము దేవునికి చాలా ఇష్టం. ప్రార్థన చేసేవారు దేవునికి చాలా ఇష్టం. సంతోషం అవుతుంది కావచ్చు కొంచెం, అవునా? మనం చేసేటి చెప్తే సంతోషం అవుతుంది, చేయని చెప్తే బాధ అవుతుంది, కోపం కూడా వస్తుంది కొందరికి. సరే, ప్రార్థన చేస్తున్నారా? ప్రే చేస్తుండ్రా? ఏం ప్రేయర్ చేస్తుండ్రు? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? ఏది దేవుణ్ణి ప్లీజ్ చేస్తుంది? ఇతరుల కొరకు ప్రార్థన చేయడం, రాజుల కొరకు, అధికారుల కొరకు, అక్కడ అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు. మనం చాలాసార్లు మన ప్రార్థనలో మనం తప్ప ఎవరు ఉండరు. మన ప్రార్థనలో చాలాసార్లు మనం తప్ప ఎవరు ఉండరు. అట్లా చేయొచ్చా? దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? లోకానికి వెలుగుగా ఉండడానికి. హల్లెలూయా. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మనం ఎప్పుడు మన గురించి ఆలోచించడం కాదు, ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించాలి. నేను పదే మాట చెప్తున్నా. మనం మన కొరకు జీవించేది కాదు మన జీవితం, మనం ఇతరుల కొరకు జీవించాలి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది మానవాళిని రక్షించడానికి. యేసుప్రభు బిడలంగా మన బాధ్యత కూడా ఏంటంటే, మన చుట్టూ ఉండేటువంటి వారికి నా ద్వారా ఏం కావాలి? మేలు జరగాలి. నా ద్వారా వారు దీవించబడాలి. నా ద్వారా మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన గ్రామం, మన ఊరు దీవించబడాలి. ఎప్పుడు దీవించబడుతుంది? నువ్వు ప్రార్థన చేసినప్పుడు దీవించబడుతుంది. ఒకప్పుడు మా గోపాల్పూర్ గ్రామానికి అసలు రోడే ఉండకపోయేది. మేము పొలాల్లోకి వెళ్ళి పోయేది సైకిల్ తీసుకొని. ఆ పొలాలలో కర్బూజాలు, ఇంకేమంటారు, కాలీఫ్లవర్, అవన్నీ ఇట్లా అటు ఇటు ఇట్లా ఏమంటారు, అవి అన్ని పొలాలు అట్లా కనిపించేటి అన్నమాట. కానీ ఇప్పుడు చూడండి, 2 లేన్ రోడ్, 2 3 వెహికల్స్ పోవచ్చు, అంత వెడల్పు రోడ్ వేసేసి గోపాల్పూర్. చాలా మార్పు వచ్చింది. మనం ఉండేటువంటి ప్రాంతానికి, మనం ఉంటున్నటువంటి ఈ దేశానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనము ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మంచి పరిపాలన అందించాలంటే మనం ప్రార్థన చేయాలి. వారికి దేవుడు మంచి జ్ఞానం ఇవ్వాలంటే మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయకపోతే పరిస్థితులు మారాయి. మనం ప్రార్థిస్తేనే పరిస్థితులు మారుతాయి. ఎప్పుడైతే ఇశ్రాయేళ్ల మీద పరిపాలన చేయడానికి మంచి రాజు వచ్చినాడో ఆ దేశ ప్రజలందరూ అప్పుడు చాలా సంతోషంగా, సుఖంగా ఉన్నారు. దావీదు పరిపాలన 40 సంవత్సరాలు అనుకుంటా, అంటే కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ అనుకోండి. సొలొమోను, అవునా, వీళ్ళందరి ప్రజలు చాలా మంచిగా ఉన్నారు. ఆ తర్వాత కూడా కొంతమంది యూదా రాజులు, మంచి రాజులు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే చెడ్డ రాజులు వచ్చినారో ప్రజలకు సమస్యలు వచ్చినాయి. కాబట్టి అధికారులు సరిగ్గా ఉండాలంటే, పరిపాలన సరిగ్గా ఉండాలంటే, ప్రభుత్వం సరిగ్గా ఉండాలంటే దేవుని బిడ్డలమైన మనము ప్రార్థన చేయాలి. ఇది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. కాబట్టి నా కోసమే నేను చేస్తానంటే కుదరదు. మన ప్రార్థన, మనం వెళ్ళలేని చోటికి మన ప్రార్థనలు వెళ్తాయి కదా. మనం కొన్ని దేశాలకు పోకపోవచ్చు, కానీ ఆ దేశాలకు మన ప్రార్థనలు వెళ్తాయి. మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, అనేక దేశాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. పరలోకం పోయిన తర్వాత దేవుడు ఖచ్చితంగా చెప్తాడు, నువ్వు ఫలానా రోజున మీ సంఘం అంతా కలిసి ప్రార్థించరు కదా, అప్పుడు నేను ఈ కార్యం చేసినాను దేవుడు ఖచ్చితంగా మనతోని చెప్తాడు. కాబట్టి దేవుని బిడ్డ, రాజుల కొరకు,
అధికారుల కొరకు, మనుషులందరి కొరకు మనం ఏం చేయాలి? విజ్ఞాపన, ప్రార్థన, యాచన మనం చేయాలి, యాచించాలి, అడగాలి. కాబట్టి మీ మీ ప్రార్థనలో మీరు మాత్రమే ఉంటున్నారా? ఇంకా ఇతరులు కూడా ఉంటున్నారా? మీరు ఆలోచన చేయండి. మన ప్రేయర్ లైఫ్ ఇంకా ఇంకా అభివృద్ధి కావాలి. మన ప్రార్థన జీవితంలో మనం ఇంకా ఎదగాలి, ఇంకా బలపడాలి అనంటే మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. మీరు అనుకోవచ్చు, ఎప్పుడు సమయం అంతా వాళ్ళ కోసమే చేస్తే నా కోసం నేను ఎప్పుడు చేసుకుంటా అనే ఆలోచన రావచ్చు. మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. నేను పర్సనల్గా మీ అందరి కొరకు ప్రార్థన చేసేసరికే సమయం అయిపోతుంది. నా గురించి నేను చేసుకునే చాలా తక్కువ, చాలా అంటే చాలా రేర్గా నా గురించి నేనేమైనా అడుగుతా దేవుని దగ్గర. కానీ దేవుడు నా అవసరాలు తీరుస్తున్నాడా? తీరుస్తున్నాడు. నేను అడగకపోయినా దేవుడు నాకు సమకూరుస్తున్నాడు. ఎందుకు? మనం ఆయన పని చేసినప్పుడు ఆయన మన పని చేస్తాం. మొదట ఆయన రాజ్యము, ఆయన నీతి. అర్థమైంది? అందుకని మీ ప్రేయర్లో ఫస్ట్ వేరే వాళ్ళని ఉంచుకోండి. ముందు మీరే పోకండి. మీరు దేవుని బిడ్డలు, మీకు ఏం కావాలో దేవునికి తెలియదా? ఖచ్చితంగా ఇస్తాడు. మీ గురించి మీ టెన్షన్ పడకండి. పాపం వాళ్ళకి తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, భయము భక్తి ఏం లేదు. వాళ్ళ గురించి ఆలోచించండి. కొంచెం వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు మీకు అవసరమైనవి, మీ ఆశలు, మీ కోరికలు, మీ హృదయ వాంఛల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా తీరుస్తాడు. మీరు అనుకోరు ఇది ఉంటే బాగుండు అని అనుకుంటారు, అంతే. ప్రార్థన కూడా చేయరు. దేవుడు అది తీసుకొచ్చి మీ ముందు పెడతారు. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, దేవునికి ఇష్టమైనటువంటి పనులు మనం చేసినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డ, దేవునికి ఇష్టలముగా ఉందాం. దేవునికి ఏది ఇష్టమో అది చేసి దేవుని మహిమపరుస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రభు చిత్తం అయితే వచ్చే వారం మనం చూద్దాం. ఓకేనా? 4 విషయాలు చెప్పినాం. ఒకసారి చెప్పండి. మొట్టమొదటిది ఏంటిది? ఫస్ట్ వన్ ఏంటి? దేవునికి ఏది ఇష్టం అది చేయాలి. మొట్టమొదటి ధర్మము, ఉపకారము చేయాలి. అది దేవునికి చాలా ఇష్టం. ఓకేనా? అది నేను మామూలుగా తర్వాత బలహీనులైన వారిని, తర్వాత ఒబేయింగ్ యువర్ పేరెంట్స్, తర్వాత ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తాం.